శ్రీ గురుభ్యో నమః. స్వాధ్యాయం కార్యక్రమానికి స్వాగతం. పంచతత్వ వివేకం అనే గ్రంథంలోని ఐక్యతత్వంని పఠించుకుంటున్నాం. ఐక్యతత్వంలో జగత్తు, జీవుడికి భోగ్యమైన జగత్తు మిథ్య అనే విషయం మనం జగత్తత్వంలో తెలుసుకున్నాము. జీవుడు ఈశ్వరుడు ఒకటే అనే బింబము ప్రతిబింబము వేరు కాదు, జీవుడు ఈశ్వరుడు ఒకటే అనే విషయమే ఐక్యతత్వము అని చెప్పారు. దీనికి 4 వేదాల్లోని మహావాక్యాలని చెప్పారు. ఈ మహావాక్యాలని విని మాత్రం చేతనే ముక్తి లభిస్తుంది అని అంటారు. ఆ ముక్తి కానీ విని మాత్రం చేతనే ముక్తి లభించాలి అంటే దానికి ఒక అధికారిత అనేది కావాలి అని చెప్తున్నారు. ఆ అధికారి ఎలా అవుతారు అంటే దానికి ఒక ఉదాహరణగా 10 మంది ఏరు దాటాక ఎంతమంది దాటారనేది లెక్క వేస్తుంటే 10వ వాడు తేలట్లేదు అని చెప్పి బాధపడుతుంటే ఒకరు ఆప్తులు వచ్చి ఇట్లా 10వ వాడివి నీవే అని చెప్తే అప్పుడు తెలుసుకుని సంతోషించాడు. ఆ విధంగా తాను ఈ దేహాలు, స్థూల సూక్ష్మ కారణ దేహాలు 3 తాను కాదు అని చెప్పి తానేంటి అనేది మాత్రమే తెలియని ఒక సందేహం మాత్రమే ఉన్న వారికి ఇది అధికారిత అనేది ఉంటుంది అని చెప్పారు. దాంట్లో అంటే మనకు కనబడుతున్న జగత్తు దృశ్యమంతా దృశ్యాన్ని ఈ స్థూల సూక్ష్మ కారణ దేహాల్ని తెలుసుకుంటున్న ఆ దృక్కా నేను దృశ్యమా, నేను తెలుసుకుంటున్న దాన్నే తెలుసుకుంటున్న వాళ్ళమా, లేక నేను తెలుస్తున్న ఈ దేహమా నేను అనే విషయాన్ని తెలుసుకోవాలి. తాను దృక్కుగా అంగీకరించాలి. చూస్తున్నదా సాక్షి నేను అనే విధంగా తెలుసుకోవాలి అనేదాకా చెప్పారు. మనం దాన్ని కొనసాగింపుని చూద్దాము. శ్రీ గురుభ్యో నమః. అవిచారణ దృష్టిలో తానుగా భావించిన స్థూల సూక్ష్మ కారణదేహములు 3ను నిరంతరము మార్పుతో కూడిన ఒకట చేతను, ఒకప్పుడుండి ఒకప్పుడు లేని ఒకట చేతను, వాని ఉనికిలేములను మార్పులను తానే గుర్తించుట చేతను, తాను ఏ మార్పు లేని దృగ్మాత్ర స్వరూపుడై సర్వదృశ్య విలక్షణుడైన చిన్మాత్ర స్వరూపుడని గుర్తించవచ్చును. అట్లే దేహత్రయాభిమానముతో జాగృత, స్వప్నము, సుషుప్తి అను 3 అవస్థలు తనకే వచ్చినట్లు అవిచారణ దృష్టిలో భావించెను. కానీ నిజముగా తానా అవస్థలకు సాక్షిగానే ఉన్నాడు. జాగృతిలో స్థూల శరీరము, స్వప్నములో సూక్ష్మ శరీరము, సుషుప్తిలో కారణ శరీరము, అభిమానించిన చిదాభాసులకు విశ్వతైజస ప్రాజ్ఞులు ఆయా అవస్థలందలి సుఖదుఖాదులు తమకే వచ్చినట్లు భావించగా సాక్షియగు తాను వానితో తాదాత్మ్యాధ్యాసచే తనకే వచ్చినట్లు భావించెను. విశ్వతేజస ప్రాజ్ఞుల రాకపోకడలను, వారి సుఖదుఖములను తాను గుర్తించుచు సర్వావస్థలందు ఏకాకారముగా నిర్వికారముగా తానుండుట వలననే అవస్థల మార్పులను తెలుసుకొనగలిగెను. అట్లు తాను సాక్షిగా లేనిచో అవస్థా మార్పులు చెప్పువారే లేరు. కనుక తానవస్థాత్రయ సాక్షి అని తెలియవలెను. దశముడు తన ఎదుటనున్న 9 లెస్సగా పరిశీలించి వారిలో 10వ వాడు లేనట్లు గుర్తించిన విధముగా ఎదుటివగు అనగా దృశ్యములగు దేహత్రయ అవస్థాత్రయముల పరిశీలించి తాను వాటికి విలక్షణుడగు సాక్షి అగుటచే అవేవియు తాను కావని నిస్సందేహముగా విస్పష్టముగా గుర్తించి శేషించిన తన యథార్థతత్వమేమియో తెలియని ఆవరణ మాత్రమే మిగిలి ఉన్నవాడు ఆప్తుని అనగా సద్గురుని వలన మహావాక్యోపదేశమును పొందుటకు అధికారి అని నిరూపించబడినది. ఈ 4 మహావాక్యములను
జీవ బ్రహ్మైక్యమునే బోధించుచున్నవి. ఈ వాక్యములన్నీయు జీవుని ఉద్దేశించి బ్రహ్మత్వమును ఆదేశించుచున్నవి. కనుక ప్రతి వాక్యమునందును జీవవాచక పదమొకటియు బ్రహ్మవాచక పదమొకటియు నియతముగా నుండును. ఎట్లనగా మొదటి వాక్యమునందు ప్రజ్ఞానం జీవవాచకము, బ్రహ్మ బ్రహ్మవాచకము. రెండవ వాక్యములో అహం జీవవాచకము, బ్రహ్మ బ్రహ్మవాచకము. మూడవ దానిలో త్వం జీవవాచకము, తత్ బ్రహ్మవాచకము. నాలుగవ దానిలో అయం ఆత్మ జీవవాచకము, బ్రహ్మ బ్రహ్మవాచకము. రెండు వాక్యములందు మాత్రము ఐక్యమును బోధించు క్రియాపదము కలదు. మిగిలిన రెంటిలో ప్రత్యక్షముగా క్రియాపదము లేకున్నను అంతర్భూతముగా కలదు. ఎట్లనగా జీవుడే బ్రహ్మ అన్నప్పుడు అయి ఉన్నాడు అను క్రియాపదము చెప్పకున్నను ఆ అర్థము స్ఫురించుచున్నది అని చెప్పారు. ఇంతవరకు మళ్ళీ ఒకసారి పరిశీలించుకుందాం. ఇక్కడ దృక్కా దృశ్యమా, తాను దృక్కా దృశ్యమా అని విచారించిన తనను తెలుసుకొని మరొక దృక్స్వరూపం ఎచ్చటను అనుభవంలో లేకపోవట చేతను, తానే సర్వమును తెలియట చేతను, తాను లేనిచో దృశ్యము తెలియబడుట తటస్థించదు కనుకను తాను దృక్కుగా అంగీకరించవలెను అని చెప్పుకున్నాం. దీని ముందు పాయింట్లో ఏంటి అంటే, నేను ఉంటేనే లోకం తెలుస్తోంది, నాకే తెలుస్తోంది లోకమంతా, కాబట్టి నేను దృక్స్వరూపం ఎచ్చటను అనుభవంలో వేరే ఇంకెక్కడా కూడా అనుభవంలో లేదు. కాబట్టి నేను తానే సర్వమును తెలియట చేతను, నాకే అన్ని తెలుస్తున్నాయి కాబట్టి తాను లేనిచో దృశ్యము తెలియబడుట చేతను, నేను లేకపోతే దృశ్యం కూడా తెలియదు కాబట్టి నేను దృక్కుని అని అంగీకరించాలి. అది అవిచారణ దృష్టిలో తానుగా భావించిన, అంటే మనకి ఆ అజ్ఞానంలో నేను చూస్తున్నవాడని, నాకు తెలుస్తున్నది ఇది, అది తెలియబడుతున్న వస్తువు నేనేమో తెలుసుకుంటున్న వాడిని అనే ఆ డిఫరెన్స్ లేనప్పుడు స్థూల సూక్ష్మ కారణ దేహాలు మూడు కూడా మనమే అని అనుకుంటాము. అప్పుడు తానుగా భావించిన ఈ స్థూల సూక్ష్మ కారణ దేహములు మూడును నిరంతరము మార్పుతో కూడిన ఒకటి చేతను అవి నేను కాదు అని ఎలా అనుకుంటున్నాము? ఇప్పుడు నా చిన్నప్పుడు చిన్న శరీరము, పుట్టినప్పుడు చిన్న చిన్న చేతులు కాళ్ళు ఉన్నప్పుడు నేనే, పెద్ద అయిన తర్వాత పెద్దగా అయిన దేహము నేనే, ముసలితనం అయిన తర్వాత ముడుచుకుపోతున్న దేహము నేనే అని నేను అనుకునే నేను అలాగే ఉండిపోయింది. కానీ దేహం అయితే మారిపోతుంది. అలాగే సూక్ష్మ కారణ దేహాలు కూడా మారిపోతూనే ఉంటాయి. లోపల ఉన్న భావాలు మారిపోతుంటాయి, అనుభవాలు మారుతూ ఉంటాయి, చేస్తున్న కర్మలు మారుతుంటాయి, అన్నీ మారిపోతుంటాయి. నిరంతరం మార్పుతో కూడిన ఒకట, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేని ఒకట, ఒకసారి కొంతకాలమైనప్పటికీ దేహం లేకుండా కూడా పోతుంది. వాని ఉనికి లేములను మార్పులను తానే గుర్తించుట చేతను ఉంటోంది లేదు, ఈ దేహం ఇలా ఉంది, ఈ దేహంలో మనస్సులో స్థూల సూక్ష్మ కారణ దేహాల్లో మార్పులు వస్తున్నాయి అనేది గుర్తిస్తున్న వాడెవడో ఒకరున్నారు కదా. అవి ఎవరు? తానే గుర్తిస్తుంది. తాను ఏ మార్పు లేని దృగ్మాత్ర స్వరూపుడై సర్వదృశ్య విలక్షణుడై చిన్మాత్ర స్వరూపుడని గుర్తించవచ్చును. కాబట్టి గుర్తిస్తుంది తానే, కాబట్టి తనలో మార్పు లేదు, దేహంలో వస్తుంది మార్పు. కాబట్టి తాను చూస్తున్న వాడే దృగ్మాత్ర స్వరూపుడు, సర్వదృశ్య విలక్షణుడు. కనబడుతున్న అన్ని దృశ్యాలకి తాను విలక్షణుడు, డిఫరెంట్, తన దృశ్యం కాదు. చిన్మాత్ర స్వరూపుడు, తాను చిత్తులో చిదాభాసంగా వెలుగుతున్న స్వరూపుడు. అట్లే దేహత్రయాభిమానముతో, ఈ దేహత్రయాభిమానంలో ఉన్నప్పుడు 3 అవస్థలు కూడా ఉంటాయి కదా, జాగృతి స్వప్న సుషుప్తి. 3వ వస్తువు తనకే వచ్చినట్లు ఈ అవిచారణ దృష్టిలో భావించను. అజ్ఞానంలో ఉన్నప్పుడు అవస్థల్లో ఉన్న బాధలు కూడా మనమే. జాగృతిలో ఉన్నప్పుడు ఈ దేహానికి ఏదైనా కష్టం వస్తే అదే నాకు కష్టం వచ్చిందనే బాధపడతాం.
దేహానికి కష్టం వచ్చింది అనుకోము. స్వప్నంలో కూడా నేనే కలగన్నా, నాదే ఈ స్వప్నము. ఆ స్వప్నంలో నేను బాధపడ్డా, నేను నవ్వా, నేను సంతోషించా. ఇలా సుషుప్తి, హాయిగా నిద్రపోయా, నేను నిద్రపోయా అనుకుంటున్నాం. అలా అన్నీ కూడా అవిచారణ దృష్టిలో నేనుగానే భావిస్తున్నాం. కానీ తాను ఆ అవస్థలకు సాక్షిగానే ఉన్నాడు. అవి నిద్రపోయింది, దేహం హాయిగా అనేది చూస్తున్న సాక్షి ఉంది అక్కడ. అలాగే నాకు దుఃఖం కలుగుతోంది అనేది తెలుసుకుంటున్న సాక్షి ఉంది. అలాగే జాగృతిలో స్థూల శరీరము, స్వప్నంలో సూక్ష్మ శరీరము, సుషుప్తిలో కారణ శరీరము అభిమానించిన చిదాభాసులకు వీటికి చిదాభాసులు ఈ జాగృతిలో విశ్వ తైజస ప్రాజ్ఞులు అంటారు. వీటి చిదాభాసులు అనమాట. ఆయా అవస్థలందరి సుఖదుఖాదులు తమకే వచ్చినట్లు భావించగా ఈ చిదాభాసుల్ని విశ్వ తేజస్ ప్రాజ్ఞులు అంటారు. అంటే ఈ తెలుసుకుంటున్న సాక్షుల్ని. వాళ్ళు తమకే వచ్చినట్టు భాషిస్తాయి ఇవి. సాక్షియకు తాను వానితో తాదాత్మ్య చేస్తే తనకే వచ్చినట్లు భావించును. ఈ చిదాభాసులు విశ్వ తేజస ప్రాజ్ఞులు తమకే వచ్చినట్లు దుఃఖాలు భావిస్తున్నప్పటికీ సాక్షిగా చూడవలసిన ఈ బ్రహ్మం కూడా తనకే వచ్చినట్లుగా భావిస్తుంది. విశ్వ తేజస ప్రాజ్ఞుల రాకపోకడలను, వారి సుఖదుఖములను తాను గుర్తించుచు సర్వావస్థలందు ఏకాకారముగా నిర్వికారముగా తానుండటం వలననే అవస్థల మార్పులను తెలుసుకొనగలిగెను. మార్పులను తెలుసుకుంటున్నాం కదా, అప్పుడు హాయిగా నవ్వాము, అప్పుడు హాయిగా ఉన్నాము, ఇప్పుడు దుఃఖపడుతున్నాము అనే విషయాన్ని తెలుసుకుంటున్నది ఎవరు? ఈ దేహమా? హాయిగా ఉన్న అప్పుడు హాయిగా ఉండి ఇప్పుడు కష్టపడుతోంది దేహము అని ఎవరు తెలుసుకుంటున్నారు? ఆ తెలుసుకుంటున్న సాక్షి వేరు. ఆ సాక్షి కానీ తనే అనుకుని సుఖదుఖాలని నావే అనుకుని బాధపడడం జరుగుతోంది. అవస్థల మార్పులను తెలుసుకొని వేరేగా ఉన్నాడు కాబట్టి అవస్థల మార్పులను తెలుసుకొనుకుంటున్నాడు. అట్లు తాను సాక్షిగా లేనిచో అవస్థ మార్పులు చెప్పువారే లేరు. అవస్థల మార్పుల్ని వేరే ఎవరు చెప్తారు? తాను సాక్షి కాబట్టి తనకే తెలుస్తుంది కనుక తాను అవస్థాత్రయ సాక్షి అని తెలియవలెను. ఎలాగో అంటే నిన్న చెప్పిన మన స్టోరీలో ఎలా అయితే ఆ 9 మందిలో తను లేను అని తను అనుకుని తను లేను అని తెలుసుకున్నాడు కాబట్టి 10వ వాడివి నువ్వు అని వేరే ఒకళ్ళు వచ్చి చెప్పిన బట్టి అది అతను ఒప్పుకుని 10వ వాడిని నేను అని ఎలా తెలుసుకున్నాడో అలా ఈ దేహాల్లో, ఈ స్థూల సూక్ష్మ కారణ దేహాల్లోనూ అవస్థాత్రయంలో కానీ 3 దేహాల్లో కానీ నేను లేను, నేను కాదు, అది నేను సాక్షిని అనే విషయాన్ని తెలుసుకుంటే అప్పుడు నేను కాదు అని తెలుసుకుంటే అప్పుడు సాక్షి అని చెప్పి తెలుస్తుంది. సాక్షి గుర్తించి అవేవి తాను కాని నిస్సందేహముగా విస్పష్టముగా గుర్తించి అప్పుడు ఇంకా తానేంటి అంటే ఈ సాక్షి అంటే ఏంటి అనే ఒక్క డౌట్ మాత్రమే శేషించిన తన యథార్థ తత్వం ఏమియో రిమైనింగ్ అనమాట. ఆ మిగిలిన అదేంటి అనేది తెలియని ఆవరణ మాత్రమే, ఆ తెలియని ఒక అజ్ఞానం మాత్రమే మిగిలి ఉన్నవాడు ఈ మహావాక్యాలకి ఈ మహావాక్యాలు విని ముక్తిని పొందడానికి, ఈ మహావాక్యాల అర్థం తెలుసుకోవడానికి అధికారి అవుతాడు అంటున్నారు. ఇక మహావాక్యాల గురించి చెప్పుకోవాలంటే ఈ 4 మహావాక్యాలని జీవబ్రహ్మ ఐక్యమునే ఈ 3 కూడా జీవబ్రహ్మ ఐక్యము, జీవుడు బ్రహ్మ ఒకటే అనే విషయాన్ని చెప్తున్నాయి 4 మహావాక్యాలు కూడా. ఈ వాక్యములన్నీ జీవుని ఉద్దేశించి బ్రహ్మత్వమును ఆదేశించుచున్నవి. జీవుని ఉద్దేశించి బ్రహ్మత్వాన్ని చెప్తున్నాయి. అంటే జీవుడే బ్రహ్మ అనే విషయాన్ని చెప్తున్నాయి. కనుక ప్రతి వాక్యమునందును జీవవాచక పదం ఒకటి, బ్రహ్మవాచక పదం ఒకటి ఉంటాయి. జీవుణ్ణి ఉద్దేశించి బ్రహ్మత్వాన్ని చెప్తున్నాయి కాబట్టి ఒకటి జీవవాచక పదము, రెండవది బ్రహ్మవాచక పదము ఉంటాయి. అవి ఎట్లా అంటే మొదటి వాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ కదా, ప్రజ్ఞానం బ్రహ్మలో ప్రజ్ఞానమేమో జీవవాచకము, బ్రహ్మేమో బ్రహ్మవాచకము. రెండోది అహం బ్రహ్మాస్మి, అందులో అహమేమో జీవవాచకము, బ్రహ్మవాచకము. మూడోది తత్వమసిలో త్వం జీవవాచకము, తత్ బ్రహ్మవాచకము. నాలుగవది అయమాత్మ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మలో అయమాత్మ జీవవాచకము, బ్రహ్మవాచకము. ఇంకా వీటిలో 2 వాక్యములందు మాత్రము ఐక్యమును బోధించు క్రియాపదము కలదు. ఏది? ఈ క్రియాపదము అంటే అయి ఉన్నది అనే ఒక
వెర్బల్ వర్డ్ అనుకోవచ్చు మనం. అది ఉన్నది. ఎలా అంటే ప్రజ్ఞానం బ్రహ్మ, జీ అహం బ్రహ్మ అస్మి, అక్కడ అస్మి ఉంది కదా, అహం బ్రహ్మ అస్మి అది క్రియావాచకము. తత్వమసి అని ఉంది, అది అంతే. అలా క్రియావాచకం రెండిటికి ఉంది, రెండు లేదు. రెండు వాక్యములందు మాత్రము ఐక్యమును బోధించు క్రియాపదము కలదు. మిగిలిన రెండులో ప్రత్యక్షముగా క్రియాపదము లేకున్నను అంతర్భూతముగా కలదు. ఎట్లనగా జీవుడే బ్రహ్మ అన్నప్పుడు అయి ఉన్నాడు అను క్రియాపదము చెప్పకునను ఆ అర్థము స్ఫురించుచున్నది. జీవుడే బ్రహ్మ అంటే జీవుడే బ్రహ్మ అయి ఉన్నాడు అని చెప్పక్కర్లేదు కదా. జీవుడే బ్రహ్మ అంటే అయి ఉన్నాడు అనేది దానిలో అండర్స్టూడ్ అవుతుంది అనమాట. అట్లా ఆ విధంగా క్రియావాచకం అనేది కూడా ఉన్నది అని చెప్తున్నారు. ఇంకా మిగిలింది తర్వాత తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః.